ఎస్ సార్. అంటే సార్ కులగణన అంది కాంగ్రెస్ ఏమో, కానీ అది కూడా ప్రజలు పట్టించుకోలేదు అని అనుకోవాలా? అంటే ఇక్కడ కులగణన అనేది తెలంగాణలో అంటే కాంగ్రెస్ తీసుకున్న అంశం బాగానే ఉంటుంది. మనం గమనిస్తే కాంగ్రెస్ తీసుకొచ్చిన కులగణన అంశం అనేది ఒక పరిమితికి మించి ఉంటుంది. కానీ తెలంగాణలో కులగణన ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడ మనం చూస్తే ఒక బుక్లెట్ లాగుంది కులగణన పత్రం. అందులో ఒక ఏ పార్టీకైనా కులగణనలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక బూత్ పరిధిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ హౌసెస్ ఏంటి, ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు, నెంబర్ ఆఫ్ హౌసెస్, నెంబర్ ఆఫ్ క్యాస్ట్ ఈక్వేషన్స్, అంటే ఒక బూత్ పరిధిలో ఎన్ని క్యాస్ట్ ఎంతమంది ఏ క్యాస్ట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఓటర్స్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఓటర్ వైజ్గా అండ్ పాపులేషన్, ఇది కావాలి. అంతేగాని ఒక ఓటర్ యొక్క ఫోన్ నెంబర్ కానీ, ఒక ఓటర్ యొక్క ఈమెయిల్ ఐడి కానీ, ఒక ఓటర్ యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది కులగణనకు అనేది అవసరం లేదనేది ఒక ఫ్యాక్టర్. దానిలో భాగంగా ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేస్తుంది కదా. దానిలో భాగంగా అదే చెప్తున్నాను కదా, ఈ రెండు రాష్ట్రాల మధ్యలో అది ఉంటుంది మహారాష్ట్ర. అయితే ఈ కులగణన అనేది కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, నెగిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రామాలలో ఎవరైతే వీళ్ళు కులగణన అభ్యర్థులు అంటే కులగణన చేయడానికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కొంత ఇలాంటి ప్రశ్నలు, ఇప్పుడు నేను ఏదైతే ప్రశ్నలు ఇచ్చానో ఇలాంటి ప్రశ్నలు ఎదురవడం అనేది కొంచెం రేపు పొద్దున ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే యాంటీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కులగణన అనే అంశం అనేది పూర్తి స్థాయిలో పరిమితికి మించి చేస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చే అంశం అయితే క్లియర్గా ఉంది. అండ్ మహారాష్ట్ర ప్రజలకు ఈ కులగణన మీద పూర్తి అవేర్నెస్ లేదు అక్కడ. సో మేము సర్వేలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఏం లేదు, ఆల్రెడీ సెంట్రల్లో బీజేపీ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేమేందుకు అది అవ్వాలి, మనకు ఈక్వేషన్లో ఆల్రెడీ ఓట్ బ్యాంక్ అంతా పోలరైజ్ అవుతూ వస్తుంది మనం గమనించింది. ఓకే సార్, అలాగే అంటే ఈ ఫలితాల్లో ఇంకోటి కూడా బాగా కనిపిస్తుంది, కూటమిలో బీజేపీ స్ట్రైక్ రేట్ కనిపెడుతుంది అంటే ఏంటి రీజన్ అసలు? అది 145 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. అక్కడ మనం మహారాష్ట్రలో చూస్తుందంటే ఇప్పటికి 125 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ బీజేపీ పనిచేసిన దానికన్నా వాళ్ళ సంఘం ఆర్ఎస్ఎస్ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో బాగా పనిచేసిందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ బీజేపీకి ఈ పోలరైజేషన్ రావడానికి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ మెయిన్ అస్త్రం సోషల్ మీడియా. అమిత్ షా యొక్క మెయిన్ అస్త్రం. ఏదన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న పని చేసినా కానీ దాన్ని సోషల్ మీడియా ద్వారా హైలైట్గా ఎక్స్పోజ్ చేస్తూ వస్తుండడం మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అమిత్ షా యొక్క సక్సెస్ ఫార్ములా కూడా అదే సోషల్ మీడియా. అంటే ఇక్కడ మనం మహారాష్ట్రలో తిరుగుతున్నంత కాలం గమనించింది ఏంటంటే మహారాష్ట్రలో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా బీజేపీ ప్రవేశపెట్టిన స్కీమ్స్, యాడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఓటర్ కనెక్ట్ అయ్యే విధంగా యాడ్ డిస్ప్లే అనేది చేయడం జరిగింది. అంటే సోషల్ మీడియాని బీజేపీ పార్టీ వాడుకున్నంత విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. అంటే 100% ఇప్పుడు ప్రతి పొలిటీషియన్కి ఈ రోజుల్లో కావాల్సింది ఎయిర్. నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఏ వ్యక్తికైనా కావాల్సింది ఎయిర్. అయితే ఇక్కడ ఎయిర్లో ఎవరు బాగా ఉంటే, ఎయిర్ మీన్స్ మీడియం, ఎయిర్లో ఎవరు బాగా ఉంటే వాళ్ళకు ప్రజల అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. మంచి పనులు చేసి బాగా అట్రాక్ట్ చేసుకొని చెడు పనులు చేస్తే ఏదో ఒక రకంగా అయితే మంచి చెడు అని ఏదో ఒక రకంగా ఎయిర్ అనేది చాలా అవసరం. ఇక్కడ బీజేపీ పార్టీ ఏదైతే స్కీమ్స్ ప్రవేశపెడుతుందో ఆ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకొని ఈరోజు చూసేందంటే సోషల్ మీడియాలో మహారాష్ట్రలో ఏ మూలకు పోయినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు బీజేపీ యాడ్ ఫస్ట్ వస్తుంది. ఏ వీడియో ఓపెన్ చేసినా మహారాష్ట్రలో. తెలంగాణలో రాలేదు మనకు అట్లా. తెలంగాణలో కాంగ్రెస్ యాడ్ వచ్చింది, మార్పు రావాలి కాంగ్రెస్ రావాలనేది ఎట్లయితే వచ్చిందో మహారాష్ట్రలో ఏ మూలలో పోయి యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ బీజేపీ యాడ్ వచ్చేది. అంటే దాన్ని బట్టి ఆ రోజే మాకు డెసిషన్ అర్థమైపోయింది. ఎందుకంటే మహారాష్ట్రలో సోషల్ మీడియా ఫ్యాక్టర్ బీజేపీ పార్టీ బాగా వాడుకుంది. 100% బీజేపీ స్ట్రైక్ రేట్ ఉండబోతుంది అనేది క్లియర్గా స్పష్టంగా అయింది. మేము 100 వరకు వస్తాయి అనుకున్నాం, బట్ ఇక్కడ ఏంటంటే 100+ వచ్చేసినాయి. ఎనీవే బీజేపీ విజయం సాధిస్తుంది అనే అంశం పూర్తిగా తెర మీద తీసుకొచ్చినాం కాబట్టి 100% సక్సెస్. ఓకే, అంటే ఈ జార్ఖండ్ ఎలక్షన్స్ వల్ల దేశం మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అనేవి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కొంచెం ఈ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు మహారాష్ట్రలో జరిగిన పరిస్థితులు డిఫరెంట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో కంపేర్ చేసి. ఎందుకంటే అప్పటిదాకా కలిసిన ఎన్సీపీ పార్టీ 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటి శరద్ పవార్ అండ్ అజిత్ పవార్ గమనిస్తే. అదే అప్పటి వరకు కూటమిగా ఉన్న శివసేన పార్టీ 2 ముక్కలుగా విడిపోయినది చూసాం. ఎందుకంటే ఒక సైడు ఉద్ధవ్ ఠాక్రే యూబీటీ శివసేన, ఇంకొక సైడ్ శివసేన ఏక్నాథ్ షిండే పార్టీలో విడిపోయింది. అంటే ఇక్కడ పార్టీలు విచ్ఛిన్నం అయిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఎవరి శివసేన స్ట్రాంగ్ ఉంది? ఉద్ధవ్ ఠాక్రే శివసేన స్ట్రాంగ్ ఉందా? ఏక్నాథ్ షిండే శివసేన స్ట్రాంగ్ ఉందా? తర్వాత ఎన్సీపీ పార్టీలో ఎవరి ఎన్సీపీ పార్టీ స్ట్రాంగ్ ఉంది? శరద్ పవార్ది స్ట్రాంగ్ ఉందా? అజిత్ పవార్ది స్ట్రాంగ్ ఉందా? అంటే ప్రజలు క్యాలిక్యులేట్ చేసే విషయంలో ఇక్కడ ఎన్డీఏ అలయన్స్లో భాగంగా పోటీ చేసిన శివసేన పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఎన్డీఏ అలయన్స్లో పోటీ చేసిన
ఎన్సీపీ పార్టీ అభ్యర్థులు కావచ్చు వన్ సైడ్గా విక్టరీ సాధించడం అనేది ఈరోజు మహారాష్ట్ర ప్రజలకే కాదు మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే రేపు కమింగ్లో బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాని తర్వాత ఇక్కడ ఒకసారి తమిళనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 3 రాష్ట్రాల ఎన్నికల మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బీజేపీ ఒక మాట చెప్పింది, అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్స్ వల్ల ఉంటుందని అనుకోవాలంటారా? అంటే జమిలీ ఎలక్షన్స్ మీరు అంటుంది, ఈ జమిలీ ఎలక్షన్స్ అనేది మెకానిజం గురించి మాట్లాడుకోవాలంటే పేపర్ మీద చేసుకోవచ్చు, ఇది ఎలక్షన్స్ ప్రాబ్లం లేదు. అంటే పేపర్ పరంగా ఏంటంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆల్ పార్టీస్ మీటింగ్ అప్రూవ్ చేసిన తర్వాత చేయొచ్చు. కానీ మ్యాన్ పవర్ మెకానిజంతో కంపేర్ చేసేదంటే ఇది ఎలక్షన్ కమిషన్కి ఏంటంటే కొంచెం తల మీద భారం లాంటిది. ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ మ్యాన్ పవర్లు ఏంటంటే ఏదైనా 2-3 రాష్ట్రాలకు ఒకసారి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ సౌత్ ఇండియా మొత్తం కూడా ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అంత మ్యాన్ పవర్ అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండదు. అంటే ఇక్కడ మనం గమనిస్తుందంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క ఇయర్ లో జరుగుతుంటాయి ఎలక్షన్స్, అలాంటప్పుడు అంటే ఇక్కడ చెప్తుంది అదే మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకే ఎలక్షన్స్ కమిషన్ కు మ్యాన్ పవర్ సప్లై చేయగలిగితే 100% ఇట్ ఈస్ పాసిబుల్. స్టేట్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు తీసుకురావడం అనేది దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద మ్యాన్ పవర్. ఫైల్ మీద సంతకం పెట్టడానికి అందరూ ఒకేసారి ఏకమై సంతకం పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఒకేసారి ఎలక్షన్స్ తీసుకురావాలంటే మ్యాన్ పవర్ ఒకేసారి అంత ఎమర్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ మెకానిజం. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కండక్ట్ ద జమిలీ ఎలక్షన్స్ ఫర్ దీస్ ఎలక్షన్స్ 2026-27 అనేది, ఎందుకంటే ఈ తక్కువ టైంలో అంత ఎక్కువ చేయడం అనేది. బట్ ఆ ఫైల్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. బట్ ఎనీవే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు నరేంద్ర మోడీ గారి వ్యూహం ఏదైతే ఉందో 100% అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటే క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే సార్, అలాగే అంటే జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ తప్పాయి, కాంగ్రెస్ కూటమి వచ్చింది, ముఖ్యంగా జేఎంకి ఎక్కువ వచ్చాయి, అంటే కారణాలు ఏంటంటారు? అంటే ఇక్కడ జార్ఖండ్కి వచ్చేసరికి ఏంటంటే లొకాలిటీ, వాస్తవానికి ఏంటంటే జార్ఖండ్కి చాలామంది ఏం చెప్తారంటే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్ నెక్స్ట్ టైంకి ఉండదు, మళ్ళీ నెక్స్ట్ టైం గవర్నమెంట్ మారుద్ది అదని చెప్పుకుంటూ వస్తారు. అయితే ఇక్కడ జార్ఖండ్లో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు అక్కడ. వాస్తవానికి అందరు చెప్పిన ఏంటంటే కాంగ్రెస్ గెలిచింది అంటారు, కానీ కాంగ్రెస్ కాదు అక్కడ. లోకల్ ఏంటంటే జేఎంఎం పార్టీ. ఆ లొకాలిటీ ఇష్యూస్లో అక్కడ యూత్ అంతా కూడా జేఎంఎం పార్టీ కొంచెం కన్సాలిడేట్ అయ్యి ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవుతూ వస్తుంది. అక్కడ ఎక్కడైతే ఏ స్టేట్లో అయితే యూత్ అండ్ మహిళలు కన్సాలిడేట్ అవుతారో ఆ స్టేట్లో ఏంటంటే గవర్నమెంట్ ఆ పార్టీ సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తుందంటే జార్ఖండ్లో జేఎంఎం అనే పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాలు తక్కువే, జేఎంఎం పార్టీ చేసిన పోటీ స్థానాలు ఎక్కువ. అక్కడ గమనిస్తుందని జేఎంఎం పార్టీ యొక్క ఎఫెక్ట్ యూత్ మీద ఎక్కువ పడి ఈరోజు జార్ఖండ్లో యూత్ అంతా కూడా వన్ సైడ్ పోలరైజ్ అయిపోయి ఇప్పుడు చూస్తే ఇంకొన్ని స్థానాల్లో 30-35 స్థానాల వరకు బీజేపీ ఇంకా లీడ్లో కనిపిస్తూ ఉంది. అంటే ఈవినింగ్ వరకు ఏదైనా జరగవచ్చు. మరి టైట్ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది జార్ఖండ్లో. వన్ సైడ్ విక్టరీ అయితే ఇంకా ఫామ్ అయ్యే అవకాశాలు అయితే లేవు మహారాష్ట్రతో కంపేర్ చేస్తే. అంటే ఈ ఎలక్షన్స్ కి, అంటే ఈ రిజల్ట్ కి జడ్జిమెంట్ డే రోజు, అంటే ఇప్పటికీ ఈ ఎలక్షన్స్ ఈ రిజల్ట్ చూసి అంటే జడ్జిమెంట్ క్లియర్ అయిపోయిందని అనుకోవాలంటారా? ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే జార్ఖండ్కి అయితే కొంత టైట్ సిచ్యువేషన్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఎవరు గెలిచినా 500-1000 తోటి గెలుస్తారు. ఈవినింగ్ రిజల్ట్స్ చూస్తే మనం అంటే ప్రతి బూత్ అంటే రౌండ్కి మనం చూస్తూనే ఉన్నాం. ఒక రౌండ్లో బీజేపీ 30 స్థానాలు పడిపోతాం, ఒక రౌండ్లో 35 స్థానాలు కేగబాకుతుంది. రౌండ్కి ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. లాస్ట్ రౌండ్ వరకు జార్ఖండ్ వేచి చూడాల్సిందే. మహారాష్ట్రకి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు 200+ లీడ్లో కనపడుతున్నారు. ఎందుకంటే మనకు మ్యాజిక్ ఫిగర్ 145, వారు మొత్తం ఒక సైడ్ ఉంది. కాబట్టి నాకు తెలిసి 200-210 సీట్ల వరకు వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే వాళ్ళు ఉన్నారు. జార్ఖండ్ అయితే కొంచెం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అంశం అయితే కంపల్సరీ కనబడుతుంది. ఈ కేరళలో వయనాడు లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అంటే 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. అంటే దీన్ని ఎలా చూసుకోవాలంటే, అంటే ప్రియాంక గాంధీ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ అనేది చాలా తక్కువ మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే తనకు ఓట్ బ్యాంక్ ఇంకెక్కువ రావాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంది. సుమారు మినిమం 4 లక్షల పైచీలకు మెజార్టీ వస్తే వ్యక్తిగతంగా గెలిచినట్టు. ఎందుకంటే వయనాడు బేసికల్గా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉన్న పార్లమెంటు. అయితే అక్కడ కంపేర్ చేస్తే ఏంటంటే వయనాడులో 1,00,000 అనేది చాలా తక్కువ మెజారిటీ, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అది 3,350+ ఉండే అవకాశం అయితే క్లియర్గా కనబడుతుంది. ఓకే, అంటే బర్హెట్లో కూడా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. వారి ఆధిక్యం గురించి నేను చెప్తున్నాను కదా, ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే వాళ్ళ ఆధిక్యం అనేది తెలుస్తుంది. ఇప్పుడు చిన్న ఆధిక్యాలు మనం, ఎందుకంటే ఇప్పటికీ 50% కూడా 10 రౌండ్స్ కూడా కంప్లీట్ అయి ఉండొచ్చు. మొత్తం 20 రౌండ్లు ఉంటుంది కదా. ఈవినింగ్ వరకు వాళ్ళ ఆధిక్యాన్ని, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వయనాడు మెజార్టీ అయితే 350+ ఉంటేనే తను వ్యక్తిగతంగా గెలిచినట్టు. 3,50,000 ఎబో కన్నా తక్కువ ఉంటే వ్యక్తిగతంగా ఓడిపోయినట్టే వయనాడులో.
సార్ అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ విజయం కూటమిది విజయము అనేసి ఎన్డీఏ కూటమిది సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు విజువల్స్ ఒకసారి చూద్దాం. ఓకే, విజువల్స్ ప్లీజ్. రైట్, ఇప్పుడు దాకా చూసాం కదండి చాణక్య స్ట్రాటజీస్ ఎండి చాణక్య ముఖేష్ గారు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి కంటిన్యూ అవుతాయి. జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర జడ్జిమెంట్స్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.